మందు ఆరోగ్యాన్ని హానికరం ఉంటది. ఈ ఓడకాలు గిడికలు సిగరెట్లు తాగి దాని మీద ఇంత పెద్ద బొమ్మ పెడతారు. అయినా పబ్లిక్ తాగుతురు తింటారు కదా. మరి దాని మీద అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దాని ఎందుకు మీరు దాని గురించి ఎందుకు ఎందుకు హైలైట్ చేయట్లేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? ఎడిపోయింది మీ సమాజం, ఎడిపోయింది మీ సంఘం? సిగరెట్ తాగడం వల్ల వెంటనే చచ్చిపోరు, అర్థమవుతుందా? మరి బెట్టింగ్ యాప్ లో అందరూ మందు తాగడం వల్ల వెంటనే చచ్చిపోరు, అర్థమవుతుందా? మందు అంటే ఎంతో మంది తాగుతారు. బాలకృష్ణ కూడా తాగుతున్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తాగారు. అది కొన్నాళ్ళు బతుకుతారు. ఈ బెట్టింగ్ యాప్ అనేది అట్లాంటిది కాదు, ఇమీడియట్ గా చంపేస్తుంది. ఈ రోజు నువ్వు ఒక 50 లక్షలు పెడతావు ఎక్కడో వాడి, రేపు అప్పు అయిపోతుంది. అప్పులలో రోడ్ల మీద చాలా మంది ఇప్పుడు తాగి పన్నారు. మరి అప్పులు వాళ్ళు వస్తారు. అప్పులు వాళ్ళు వస్తే ఏం చేస్తాడైనా ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఏది డేంజర్ చెప్పు? అదే మరి బెట్టింగ్ యాప్ లో అప్పులు వాడతారు కదా. ఇప్పుడు తాగినోడు అప్పులు చేయట్లేదు గ్యారెంటీ ఏమైనా ఉందా? 100 మంది చూపిస్తా. ఇప్పుడు తాగినోడు రోడ్ల మీద ఎంతమంది బండి ఉంటున్నారు. ఈ నుంచి తాగుడు డేంజరే కాదనడం లేదు, స్మోకింగ్ కూడా ఇంజూరియస్ టు హెల్త్. కానీ బెట్టింగ్ యాప్ అనేది ఒక వారంలోనే మనిషిని చంపేస్తుంది. బెట్టింగ్ యాప్ అంత డేంజర్ ఏది లేదు, అన్ని డేంజరే. సిగరెట్ డేంజరే కాదండలేదు, మందు డేంజరే కాదండలేదు, కానీ అది కొన్నాళ్ళు మనల్ని బతికిస్తుంది. ఇది అట్లా కాదు, ఇమీడియట్ గా ఆత్మహత్యలు చేసుకుంటారు. హర్ష ఏమంటున్నాడు, నేను చేయకపోతే చాలా మంది చేస్తారు, నేను కొంతవరకే చేస్తున్నాను, దానివల్ల ప్రభావం ఉండదు అంటున్నాడు. మరి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు యాజ్ ఎ జర్నలిస్ట్? ఆర్ యూ సపోర్టింగ్ టు హర్ష? ప్రజలను అడుగుతున్నాను, సపోర్ట్ చేస్తా. ఎవరికి? దానిపైన మిమ్మల్ని అడుగుతున్నాను. హర్షకి సపోర్ట్ చేస్తావు అంటే నువ్వు కూడా బెట్టింగ్ ఆడుతున్నావు ఏమో. అయితే బెట్టింగ్ నేను ఆడట్లేదు, నా తెలివి ఉంది కూడా ఏ ఆడట్లేదు. విషయంలో సపోర్ట్ చేస్తావు నువ్వు? అన్ని విషయాలు అన్ని విషయాలు ఎందుకు? బెట్టింగ్ ఆడొద్దు, ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు. ప్రమోషన్ మాత్రం ప్రమోషన్ లాగానే చూడాలి. దాన్ని ఆడితే నష్టపోతాం నాకు తెలుసు కాబట్టి నేను ఆడట్లేదు. మరి హర్షకి ఎట్లా సపోర్ట్ చేస్తావు? సపోర్ట్ చేస్తున్నాను కదా. బెట్టింగ్ ఈజ్ డేంజరస్ దాన్ డ్రగ్స్ అని అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఎట్లా సపోర్ట్ చేస్తావు? మీరు తెలివంతులుగా మాట్లాడదండి. క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీ ఫోన్ లో ప్లే స్టోర్, ఒక్క నిమిషం ఆగండి. ప్లే స్టోర్ లో ఓపెన్ చేయండి సార్. మీకు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే అందులో ప్యాకెట్లు ఉంటాయి, బోల్ రమ్మి గిమ్మి జమ్మి అని బోల్ అని ఉంటాయి. అవి మరి ఎందుకు దాన్ని నలుగురు కూర్చొని ఆడితే దాని చట్టరీతం నేరం అంటారు? దాని వల్ల నష్టం వేరు కదా. బెట్టింగ్ యాప్స్ అనేవి డ్రగ్స్ కంటే డేంజర్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వర్షాయి. చాలా యూట్యూబర్ చేస్తున్నారు, ఎవరు చేసినా తప్పే, ఎవరి గురించి మాట్లాడట్లేదు కదా. తప్పే, ఎవరు చేసినా తప్పే. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది నేరము. వాళ్ళు ఇమీడియట్ గా జైల్లో పెట్టాలి. ఇప్పుడు గతంలో రాకేష్ మాస్టర్ మీతో పాటే ఉన్నారు అంటే ఇప్పుడు హర్ష సాయి బూమ్ బూమ్ బీర్లు తాగి చచ్చిపోమని మరి ఆయన ప్రమోట్ చేసిన, మరి దాని మీద ఉంది కదా, తాగి చచ్చిపోతారా బాబు తాగదని ముందే చెప్పారు కదా. మరి ఎందుకు చెప్పొచ్చు? రాకేష్ మాస్టర్ 50 ఏళ్ళు బతికిండి మందు తాగినా కానీ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు ఇమీడియట్ గానే చచ్చిపోతున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ.